ఫ్రెండ్స్, మనం ఇంటర్మీడియట్లో పిల్లలు ఫేస్ చేస్తున్న టెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి పిల్లలు ఉంటే మీరు ఫార్వర్డ్ చేయండి. వీళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే కనుక వాళ్ళ పిల్లలకి వాడుకోండి. చాలా చాలా ఫంటాస్టిక్ సెషన్ ఇది. చాలా మందికి చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చింది. హాయిగా కాసేపు మీకు తీరిక ఉన్నప్పుడు కళ్ళు మూసుకోండి. 4-5 సార్లు బాగా గాలి తీసుకుని వెళ్తున్నట్లుగా చూడండి. మనం అనుకున్నాం, ఈ టీచర్లు మన మేలు కోరి, ఇన్స్టిట్యూషను మన మేలు కోరి ఇలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీ కాలేజీకి ఎంటర్ అవుతున్నట్లుగా చూసుకోండి. ఈ కాలేజీకి ఎంటర్ అవుతుంటే ఒక ఉత్సాహం వస్తున్నట్లు, ఇక్కడ చదువుకోవటం ద్వారా, ఈ ప్రెస్టీజియస్ కాలేజీలో చదువుకోవటం ద్వారా మంచి కాలేజీలో చేసే అవకాశం, అక్కడ చదువుకునే అవకాశం వస్తుందని బాగా గాలి తీసుకుని అనుకోండి. అనుకుంటున్నట్టుగా ఇప్పుడు మీరు ఊహించుకోండి. మీ క్లాస్ రూమ్లోకి వెళ్ళండి. క్లాస్ రూమ్లోకి వెళ్ళటమే మిమ్మల్ని మీరు ట్రిగ్గర్ చేసుకుంటున్నట్లుగా, యాంకర్ చేస్తున్నట్లుగా ఫీల్ కండి. అక్కడ ఎంటర్ కాగానే ఇది ఒక దేవాలయం, ఇది ఒక చదువుల తల్లి, ఇక్కడ చదువుకోవటం వల్ల మనం బాగుపడతాం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు అనేక మంది బాగుపడ్డారు. ఇక్కడ మీ సీనియర్స్ ఎవరన్నా ఇక్కడ చదివి సీట్లు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తు చేసుకోండి. చాలాసార్లు వాళ్ళ ఫొటోస్ అవి బయట వేస్తుంటారు. హాయిగా గాలి తీసుకుని మీ చుట్టూ దేవతలు పరివేష్టించున్నట్లుగా, లేకపోతే మంచి ఎనర్జీస్ ఉన్నట్లుగాను, టీచర్ రూపంలో మీ గైడు, మీ శ్రేయోభిలాషి చక్కటి పాఠం చెప్తున్నట్టుగాను, చెప్పేది మీకు బాగా ఎక్కుతున్నట్లుగాను, పొరపాటున ఎక్కకపోతే పక్కన ఫ్రెండ్ని అడిగో ఎవరిని అడిగారన్నా పూర్తిగా చక్కగా నేర్చుకుంటున్నట్లుగాను చూడండి. హాయిగా గాలి తీసుకుని వదలండి. ప్రశాంతంగా ఈ స్థితి నుంచి మామూలు స్థితికి వచ్చేసేయండి. ఇలా మీరు రిపీటెడ్గా చేసుకోండి. ఇలా చేసుకున్నప్పుడు మీకు ఒక పాజిటివ్ దృక్పథం వచ్చి మీరు ఈ కాలేజీని లైక్ చేస్తారు. మీ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. మీ రిజల్ట్స్